నిజంగా రంజిత్ ఈయన ఒక యూట్యూబ్ ఛానల్లో మినీ TV9 ఎంత అద్భుతంగా 14,000 మంది సబ్స్క్రైబర్స్ ఎన్ని మెసేజ్ ఇస్తాడో ఒకసారి రంజిత్ గట్టిగా చప్పటితో కొట్టాలి. ఈజ్ అ గ్రేట్ మాస్టర్. ఏ పని చెప్పినా ఎల్లవేళలా నిజంగా నేను ఉన్నానని ముందుకు వస్తాడు. వారి యొక్క అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి స్వర్ణమాల అమ్మకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఫ్రెండ్స్, మరి సార్ నేర్పించింది ఏంటంటే ప్రతి ఒక్కరికి శాకాహారం ధ్యానము పిరమిడ్ శక్తి అందాలని చెప్పినప్పుడు సో మా వంతుగా మేము మనకు ఏది లేనప్పుడు వాట్సాప్ గ్రూప్స్ ద్వారా మనము వరల్డ్ వైడ్గా 20 కంట్రీస్ నుంచి మనము అన్ని మెసేజ్లు ఫార్వర్డ్ చేయడము PSSకి సంబంధించినవి. ఆ తర్వాత కరోనా టైంలో మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నాం, లైట్ వర్కర్స్ టీవీ. మరి మీ అందరికీ తెలుసు, మీ అందరు చూసే ఉంటారు. ఇప్పటివరకు మనకు 3 ఇయర్స్లో 7,000 వీడియోస్ చేశాము. సో దాదాపుగా 80 మనము వర్క్షాప్ చేశాము. దానిలో భాగంగా మరి POM పత్రిజీ వన్నెస్ మెడిటేషన్ మరి మీ అందరికీ తెలుసు, ప్రతి ఆదివారం 6 to 7 మనం చేస్తున్నాము. మరి పత్రిజీ వన్నెస్ మెడిటేషన్ అందరూ చేయాలని కోరుకుంటున్నాము. అలానే గ్లోబల్ లెవెల్లో మనము వచ్చేసి గ్లోబల్ మాస్ మెడిటేషన్స్ చేస్తున్నాము. మే 1కి మనం ఒక గ్లోబల్ మాస్ మెడిటేషన్ చేశాము. వరల్డ్ వైడ్గా దాదాపు 1,50,000 మెంబర్స్ చేశారు. మన PSSM నుంచి 26,000 మెంబర్స్ లైవ్లో చేశారన్నమాట. సో అది మనం అంటే వరల్డ్ వైడ్లో మనకు 1/6 స్థానం మన PSSM మాస్టర్స్ చేయడం జరిగింది మాస్టర్స్. అలానే మనకు ప్రెగ్నెన్సీ వాళ్ళకి కానీ మనము కొన్ని వర్క్షాప్ చేశాము. అలానే ఆత్మజ్ఞానానికి సంబంధించిన వర్క్షాప్స్, న్యూ ఇయర్ స్పిరిచువల్ సైన్స్కి సంబంధించిన వర్క్షాప్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మనము ఒక 100 వాట్సాప్ గ్రూప్స్ ద్వారా మరియు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా అందరికీ ఈ ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నాము. ప్రజెంట్ 65,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు 1,44,000 మెంబర్స్ సబ్స్క్రైబ్ కావాలని మేము కోరుకుంటున్నాము. సో ఇదంతా టీం వర్క్, వీళ్ళందరూ టీం మెంబర్స్. సో ఈ అన్కండిషనల్గా చేయడం వల్ల ఇంత సక్సెస్ మేము సాధించాము అనుకుంటున్నాము. డైలీ 6 ప్రోగ్రామ్స్ ఇస్తున్నాము. సో మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 11 o'clock వరకు ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతాయి. ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ రంజిత్. పత్రిజీ వన్నెస్ మెడిటేషన్ అనేది ఓన్లీ లైట్ వర్కర్స్ టీవీ కాదండి, అది మొత్తం PSS మూమెంట్. ఇంకా అందరూ ధ్యానులు అరౌండ్ ద వరల్డ్ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో 144,000 అంటే 1,44,000 ధ్యానులు ఒక్కసారిగా ధ్యానం చేశారనమాట. అది గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో ఉంది. మనది కాదు అది, అది మనం బీట్ చేయాలి, PSSM బీట్ చేయాలి. సో మనం దీంట్లో ఈ పత్రిజీ వన్నెస్ మెడిటేషన్ అంటే ఎవ్రీ సండే 6 to 7 AM పొద్దున పత్రిజీ వన్నెస్ మెడిటేషన్. అంటే మీరు ఏ గ్రూపు, ఏ సంస్థ ఏదున్నా సరే ఈ ధ్యానంలో మనం జాయిన్ అయితే ఆ పత్రిజీ కాన్షియస్నెస్తో కనెక్ట్ అయినట్టు. అక్కడ ఏ గైడెడ్ మెడిటేషన్ ఉండదు, మనం పత్రిజీ గారి మ్యూజిక్ పెడతాం, ధ్యానం చేస్తాం. ఆ తర్వాత PSSM యొక్క అప్డేట్స్ మనం చెప్తామన్నమాట. సో మీరు అందరూ దానికి జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్క PMC ఛానల్లో అది ఉంటుంది, అలాగే జూమ్ ఛానల్ కూడా ఉంటుంది. మీరు రంజిత్ మాస్టర్తో మాట్లాడితే ఆ జూమ్ యొక్క డీటెయిల్స్ అన్నీ మీకు అందుతాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లైట్ వర్కర్స్ టీమ్. థ్యాంక్ యూ రంజిత్. చెప్పినా కదా, మొదలే చెప్పిన రంజిత్ ఇస్ ఎక్సలెంట్ పిరమిడ్ మాస్టర్. పత్రిజీ గారి యొక్క సిద్ధాంతాన్ని 100% ఇంప్లిమెంట్ చేస్తున్నారు రంజిత్. థ్యాంక్ యూ రంజిత్. నేను మామూలుగా స్టేజ్ మీదకి వచ్చేవారు అంత తొందరగా అప్రిషియేట్ చేయను, కానీ ఈ అబ్బాయి ఈ మధ్య పిరమిడ్ లైట్ వర్కర్స్ టీవీ ద్వారా పంపించే కొటేషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా 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 అబ్బాయిని మనం అది నడపడానికి మనందరం కలిసి ఎంకరేజ్ చేయాలి. మనం కావాల్సిన సపోర్ట్ మనం ఇస్తే ఆ అబ్బాయి చేయాల్సిన వరకు అబ్బాయి చేస్తుంటాడు. ఎవ్రీబడి సపోర్ట్ టు రంజిత్ ఫర్ రన్ పత్రిజీ కొటేషన్స్ ఇన్ బిగ్గర్ వే. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వనపర్తి, మహబూబ్ నగర్ జిల్లాలో కొత్త జిల్లా వనపర్తి, రాధాకృష్ణారెడ్డి గారి దంపతులు ఎంత అద్భుతంగా వర్క్ చేస్తారంటే ఇద్దరు కలిసి ఒక్కరోజు కూడా ఖాళీ ఉండరు. ఫుల్ టైం ప్రతి ఊరూరా తిరగడం, ప్రతి గ్రామానికి పోయి ధ్యానం చెప్పడం. ఈ 2024లో మొత్తం వనపర్తి జిల్లాలో ఉన్న పిరమిడ్ మాస్టర్స్ అందరికీ స్మార్ట్ ID కార్డ్స్ ఇచ్చే కార్యక్రమం. వనపర్తి జిల్లాలో ఈసారి గ్రామానికి ధ్యానాన్ని తీసుకుపోయే లక్ష్యంగా వారు పనిచేస్తున్నారు. 2024 ఈ 2 లక్ష్యాలని స్వామి ఓకేనా? ముందుగా బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మ గారికి, మనం అలాగే
కర్తాల్ ట్రస్టు వారికి ఈ కైలాసపురి ట్రస్టు సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి అందరికీ. ఎందుకంటే మనందరికీ ఇంత ట్రస్ట్ వాళ్ళు ఇంత సాయం చేస్తున్నారు చూడండి. వాళ్ళకు ఒక్కసారి పాదాభివందనలు చెప్తూ ముందుగా వనపర్తి జిల్లా నుంచి నేను రాధాకృష్ణ వచ్చాను. వనపర్తి పిరమిడ్ మాస్టర్లకు నన్ను నియమించుకున్నారు వనపర్తి జిల్లా వాసులు. కాబట్టి నేను ప్రతిరోజు ప్రతిసారి మనకు 4 సార్లు వచ్చాడు మన ఇంటికి, 4 సార్లు చెప్పిపోయాడు. ప్రతిసారి ఒక స్కూల్ విద్యార్థులకు 1,00,000 మంది విద్యార్థులకు చెప్పాలి. అలాగే ప్రతి ఇంటింటి ధ్యానం చేయాలి. అలాగే ప్రతి ఊరు తిరగాలి, ప్రతి ఊర్లో పిరమిడ్ కట్టియాలి, ప్రతి స్కూల్లో ధ్యానం చెప్పాలి. ఇంటింటి ధ్యానం చేస్తే కొత్త వాళ్ళు అంటారని. కాబట్టి ప్రతిసారి ఎలా చెప్తే మనం అలా చేస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా పిరమిడ్ మాస్టర్లు, మనం ఎందుకున్నాం పిరమిడ్ మాస్టర్లు, ప్రతి పిరమిడ్ మాస్టర్ ఈ కర్తాల్ ట్రస్ట్ కైలాసపురికి ముందుగా మనం చందా వసూలు ఖచ్చితంగా చేయాలి. 2024 వరకు మనం ప్రతి పిరమిడ్ మాస్టర్, ఎందుకంటే ఈ సంస్థ సూచించు చూడండి. కాబట్టి మనం అంతా చందా రూపకంగా ప్రతి పిరమిడ్ మాస్టర్కు బాధ్యత ఉంది. కాబట్టి అందరూ ఖచ్చితంగా ఈ చందా రూపకంగా ఈ కర్తాల్ ట్రస్ట్ మనం తీర్చిదిద్దే పిరమిడ్ మాస్టర్కే ఉంది. కాబట్టి అందరం సహాయం చేస్తూ దీనికి ఇస్తుంటేనే మనకు వస్తుంది చూడండి. కాబట్టి మన అందరం ఇస్తూ ఉండాలి, చేస్తూ ఉండాలి, ధ్యాన ప్రచారం చేస్తూ ఉండాలి. కాబట్టి నేను వనపర్తి జిల్లాలో మూల చైతన్య పిరమిడ్కు నాకు ప్రతిసారి వచ్చాడు. మనం ఇంటింటి ధ్యానం పెట్టాము, మన అమావాస్య పౌర్ణానికి ధ్యానం చెప్తున్నాము. మా మేడం అందరికీ అన్నదానం చేస్తుంది. కాబట్టి అందరూ ఈడ ఉన్నోళ్ళు అందరూ షాప్ తిరిగి వీళ్ళకు చందరూపకంగా చేశారు. ప్రతి ఇండ్లు ప్రతి షాపు తిరిగి మనం ఒక్కొక్క కిలా గన్పూర్ కానీ అందరూ ఒకరొకరు ఒక పుస్తకం 20,000 వేలు చందరూపకంగా ధ్యానం చందా వసూలు చేశారు. వీళ్ళకి అందరికీ ఒకసారి పొద్దున సాయంత్రం షాప్ తిరిగి ఆ ధ్యానమా చక్రానికి అందరికీ వసూలు చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ చందారూపకంగా కర్తాల్ ట్రస్టుకు మనం చేయాలి. ఈ కైలాసపురి శక్తి క్షేత్రంగా మారాలని మనం అందరం ఆశిస్తున్నాము. కైలాసపురి నిర్మాణంలో వనపర్తి వారి యొక్క ప్రత్యేక పాత్ర ఉండాలి ఈ వచ్చే సంవత్సరం. మేడం ఫైర్ బ్రాండ్. మరి మనమందరం ఆ రోజు సాయిబాబానే జోలే పట్టుకొని అడుక్కున్నాడని నేను అందరూ మా ఫ్రెండ్స్ని జమ చేసి ఈ రోజుకు 2 లక్షలు తయారు చేసుకొని మేము వచ్చాము. అలాగా అందరం తయారు చేసుకొని వచ్చి ఇక్కడ మనం అప్పచెప్తాం. గురుగారు మాట మనము ఓకే చేద్దాం. అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నేను ఒక పాట పాడతా. శ్వాసమీననే ధ్యాసుంచి ధ్యానం రోజు చెయ్యాలి, వయసు భేదము లేదండి అందరూ ధ్యానం చెయ్యాలి, జీవుడే దేవుడని లోకమంతా తెలియాలి, ఇప్పటికైనా మీరంతా చక్కటి మార్గం ఎన్నుకొని శ్వాస ద్వారానే గమనిస్తూ ధ్యానం వైపు ధ్యాసుంచు, భగవంతుని ప్రతిరూపాలుగా జీవించేలా ధ్యానం చెయ్యి, జీవుడే దేవుడని లోకమంతా తెలియాలి, సుభాసుపత్రి శబాసు అనగా ధ్యానం చేతమురారండి, సుభాసుపత్రి శబాసు అనగా ధ్యానం చేతమురారండి. ఇలాగా ఫ్రెండ్స్ ధ్యానం చేసి ధన్యులమైదాం అందరం. మేడం యొక్క సందేశం 2011 నుంచి ధ్యానం చేస్తున్నాము. మా అత్తమ్మ గారు చేస్తున్నది. మహాత్మా గాంధీ పిరమిడ్ మాది. 2011 నుంచి ధ్యానము మంచిగా జరుగుతుంది. ఈ రాధాకృష్ణ సార్ వాళ్ళు, లక్ష్మి వాళ్ళు అందరం కలిసి ధ్యానం చేస్తున్నాం. గట్టిగా చప్పట్లేలకు. కదలిరా కదలిరా ధ్యానానికి కదలిరా, కదలిరా నవయువక కదలిరా, నీవు జాతి నుంచి ఉద్ధరించు నీవు, కదలిరా ధ్యానానికి కదలిరా. థ్యాంక్ యూ రాధాకృష్ణ రెడ్డి గారి దంపతులు గట్టిగా చప్పట్లు.